మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రామయ్యంపేట పట్టణంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్లమ్మ, చిత్తారమ్మ, హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాఠశాలలో ప్రహరీ గోడ, మూత్రశాలల కోసం వినతి పత్రం అందజేశారు. 10 ఏళ్లలో పేదవారికి ఇండ్లు ఇవ్వని గత ప్రభుత్వంతో పోల్చుతూ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అందుతున్నాయని తెలిపారు. రేషన్ ద్వారా సన్నబియ్యం, రైతు భరోసా వంటి పథకాలతో అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని వెల్లడించారు. పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి అదే కాదు, గత 10 ఏళ్లలో మరి గత పాలకులు, గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇయ్యని పరిస్థితి. అదే మన ప్రభుత్వం, మన ఇందిరమ్మ రాజ్యం, ప్రజల ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఇందిరమ్మ ఇల్లు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లులే కాదు, బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. రైతు భరోసా కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, సన్నబియ్యం కానివ్వండి, మరి చెప్పుకుంటా పోతే ఎన్నో పథకాలు మరి బ్రహ్మాండంగా ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకుంటూ మరి అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో రామాయణపేట మండలి, అదేవిధంగా మెదక్ నియోజకవర్గాన్ని ముందుండే విధంగా పనిచేస్తామని చెప్పి మా మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా పేరు సరే